చంద్రబాబు నాయుడిని మన గది దించాలి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రాజకీయ వేడి పెరిగింది. కోటప్పకొండ వేదికగా అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సవాళ్లను స్వీకరించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో నరసరావుపేట రాజకీయాల్లో సవాలు ప్రతి సవాళ్లతో ఉత్కంఠ నెలకొంది. మాటలు మీడియా సమావేశం చూశాను. అందులో ఆయన రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ దగ్గర నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధం అని చెప్తా ఉన్నాడు. నేను కూడా సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యలో మేము చేసిన అభివృద్ధి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా నేను 12 గంటలకి కోటప్పకొండ వస్తాను. నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, కొండ పైన టెంపుల్ దగ్గర రాజకీయాలు మాట్లాడటం అంత సబబు కాదు కాబట్టి కొండ కింద ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొండ కింద ఎక్కడైనా పర్వాలేదు, కొండ కింద అందరికీ అనుకూలమైన ప్రదేశం, మీడియా వాళ్ళు కూర్చోవాలి, అట్లానే పోలీసు వాళ్ళు కూడా దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను, విత్ ఆధారాలతో సహా, విత్ ప్రూఫ్స్ తోటి సహా.